రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి. బీఆర్ఎస్ అవినీతి పాలన, హామీల వైఫల్యం ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. ఎన్నికలు వస్తున్నాయని కొత్త హామీలిస్తూ కేసీఆర్ పరిస్థితులను మోసం చేస్తున్నారని అన్నారు. హనుమకొండ హంటర్ రోడ్లోని వేద ఫంక్షన్ హాల్లో బీజేపీ పార్లమెంటు ప్రవాస యోజన వరంగల్ క్లస్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబం కోసం పనిచేస్తూ అవినీతికి పాల్పడుతున్న కేసీఆర్ను గద్దె దించుతామని ప్రేమేందర్ రెడ్డి చెప్పారు. రైతుల సంక్షేమం, పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం ఎజెండాగా ముందుకెళ్తున్నామని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి వాగ్దానాలు చేసింది, ఆ వాగ్దానాలు నెరవేర్చడంలో ఏ విధంగా వైఫల్యం చెందింది, ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం కోసం ఎటువంటి కార్యాచరణ చేపట్టాలనే అంశం పైన విస్తృతమైన చర్చ జరుగుతున్నది. ఈ 3 పార్లమెంట్లో 21 అసెంబ్లీలు ఉన్నాయి. ఇందులో 12 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్, మిగతా ఓపెన్, 2 పార్లమెంట్ రిజర్వ్డ్, 1 ఓపెన్. ఈ విధంగా అన్ని రకాలుగా ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ప్రజలకు మోసం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. దళితులకు 3 ఎకరాలు ఇస్తామని చెప్పి మోసం చేసింది. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేసింది. కానీ కొత్త నినాదాలు ఎత్తుకొని మళ్ళీ తాగున్న వాళ్ళకు కొన్ని పైసలని, లేదంటే దళితులకు మళ్ళీ దళిత బంధు అని, ఈ విధంగా బీసీలకు బంధు అని కొత్త నినాదాలు ఎత్తుకొని మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఈ కేసీఆర్ ప్రభుత్వం కేవలం అధికారం కోసం పనిచేస్తే తప్పితే ప్రజల కోసం పనిచేయదు, కుటుంబం కోసం పనిచేస్తే తప్పితే జనం కోసం పనిచేయదు అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భారతీయ జనతా పార్టీ వస్తే దేశవ్యాప్తంగా 4 కోట్ల మందికి కట్టించిన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణలో ఎన్ని లక్షల మందికి ఇండ్లు అవసరం ఉంటే అంత మందికి కట్టించే బాధ్యత